మహిళలందరూ కార్తీక మాసం చివరి రోజున అంటే కార్తీక అమావాస్య తర్వాత రోజు వచ్చే మార్గశిర పాడ్యమి రోజుని తెల్లవారుజామున నిద్రలేచి అందుబాటులో ఉన్న నది లేక కాలవ వద్దకు వెళ్ళి అరటి దొప్పల్లో దీపాలు వదులుతారు. అలా అతిథులందరూ ముచ్చటగా అరటి దొప్పల్లో నీటి అలలపై వదిలిన ఈ దీపపు కాంతులే వారి జీవితంలో అలుముకున్న చీకట్లను పారద్రోలి కాంతిమయం చేస్తాయని, అంచెంలో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా మారతాయని నమ్మకం. అరటిదొప్పల్లో పెట్టిన దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మదిగా కదులుతుంటే ఆ అందమైన దృశ్యాన్ని చూసేందుకు 1000 కళ్ళు కూడా సరిపోవు. ఈ సుందరమైన అపురూపమైన దృశ్యాన్ని చూడటానికి దేవతలు దిగి వస్తారని ప్రతీతి. ఈ దీపాల పర్వాన్నే పోలి స్వర్గానికి పంపించడం అంటారు. ఇందుకు సంబంధించి ఒక కథ కూడా ఉంది. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది. 4 కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వీజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు తన 4 కోడళ్ళలో 3 కలిసి నదీ స్నానం ఆచరించి అక్కడే దీపం వెలిగించి వస్తూ ఉండేది. ఇంటి చాకరీ మొత్తం చిన్న కోడలైన పోలిపై వేసేసి వెళ్ళేది. కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక చాలా బలంగా ఉండేది. కానీ కార్తీక మాసం అంతా అత్తగారు 3 కోడలతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది. కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకుని వెళ్ళలేదు. ఎలాగైనా దీపం పెట్టాలని భావించిన ఆ పోలి కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజామున నిద్రలేచి తన 3 కోడలతోటి నదికి వెళ్ళింది. చిన్న కోడల పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అనుకుని చల్లచిలికిన కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నను తీసుకుని పెరట్లో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడను తీసి ఒత్తిగా చేసి పెరట్లోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న ఒత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంప లాంటి దాన్ని మూత వేసింది. బొందుతోనే స్వర్గానికి వెళ్ళిన పోలి అంతట్లోనే పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకు వచ్చింది. దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టారు. అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చింది అనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారు ఆశలన్నీ అడియాసలయ్యాయి. అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా కొంత కూడా ప్రయోజనం లేకుండా పోయింది. చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నిటిని అధిగమించిన పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఆ పరమేశ్వరుడు ఎంతగానో పరవశించాడని, అందుకే ఆ పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానాన్ని పంపించాడని అత్త 3 కోడలకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకుని వేలాడుతున్న వారిని తోసివేశారంట. అప్పటి నుంచి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలిపాడ్యం రోజు 33 ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని పురాణం చెబుతోంది. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధిని వీడి నిష్కలమైన మనసుతో ఏ పని చేసినా దానికి పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి. ఈ రోజుల్లో అతిగా ఆర్భాటాలకు పోయి చిన్న దీపం వెలిగించిన, చిన్న పుష్పం దేవుడు సమర్పించిన, చిన్న దానం చేసిన సెల్లలో వీడియోలు తీసి ఆర్భాటంగా అందరికీ చూపించుకుంటూ గొప్పలు పోతున్నారు. మేము ఇంత గొప్పగా పూజలు చేసుకున్నా అంత గొప్పగా చేసుకున్నాం అంటూ. కానీ వాటన్నిటికీ దేవుడు సహకరించడు. మనం మనస్సు పూర్తిగా చేసుకున్న చిన్న పుష్పం దేవుడు సమర్పించినా కూడా అది పరమాత్మకి చేరువవుతుంది. అలాగే అత్తగారు పెద్ద కోడలు 3 ఎంత ఇదిగా పూజలు చేసినప్పటికీ నెలంతా పూజలు చేసినా అవి మనపూర్వకంగా చేయని పూజల కారణం చేత అవన్నీ పక్కన పెట్టి పూజ చేసిన చిన్న పూజకైనా సరే, ఆర్భాటాలు లేకుండా చేసిన పూజ అయినా సరే, ఆమె చేసిన పూజకి దేవుడు మనసు కరిగి ఆవిడ్ని స్వర్గానికి తీసుకువెళ్ళారు. కాబట్టి చేసిన పూజ చిన్నదైనా మనపూర్వకంగా చేయాలని కోరుకుంటున్నాం. ఇదే పోలేమ్మ సర్గ కథ.